వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తని అక్రమంగా బంధించి అతని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే దాడి తట్టుకోలేని కార్యకర్త తనను రక్షించమని తన శాసనసభ్యుడిని వీడియో కాల్ ద్వారా విన్నవించుకున్నాడు. ఎవరైనా నాకు వచ్చిన ఆ ఫోన్ కాల్ నేనైనా అర్ధాంతరంగా అర్ధరాత్రి అపరాత్రి కాదు మా కార్యకర్తకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు నన్ను ఇలా కొడుతున్నారు నిర్బంధించి అని వీడియో కాల్ చెప్పినప్పుడు బాధ్యత కలిగిన శాసనసభ్యుడు ఆ గ్రామానికి వెళ్ళాడు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించాడు. ఏమి నేరం ఉందండి దానిలో? వెళ్ళటానికి ప్రశ్నించడానికి వెళ్ళిన ఎమ్మెల్యే మీద అక్కడున్న టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడికి ఎత్తునిచ్చిన సంఘటన మీకందరికీ నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను. దాడి చేయటంతో పాటు ఘోరం ఏంటంటే అక్కడ మళ్ళీ ఆ అమాయకులైన మా దళితుల్ని వాడుకొని నాగరాజ్ అనే టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య నైటీని చింపివేయటాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తి రాజకీయ డైవర్షన్ పొలిటికల్ సిస్టమ్కి పరాకాష్ట దృశ్యాలు ఇవి. దీని మీద ఎవరెవరు ఏం మాట్లాడారో నేను సవివరంగా మీకు నేను వివరిస్తాను. ఒక్కసారి ఆ నాగరాజు అనే వ్యక్తి తన సొంత భార్య యొక్క నైటీని ఏ విధంగా చంపుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూడమని కోరుతున్నారు. ఆ వైట్ బన్నీన్లో ఉన్న వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయిన నాగరాజు. నాగరాజు ఇంట్లోనే నాగరాజే కొందరితో కలిసి మా కార్యకర్త మీద దాడి చేస్తున్నాడనే విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వెళ్ళాడు. అక్కడున్న సంఘటనలో పోలీసులు కూడా ఉన్నారు, మీరే చూడండి. పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన సొంత భార్య యొక్క నైటీని ఏమాత్రం సిగ్గు లేకుండా చింపి పడేస్తే కూడా దీన్ని వక్రీకరించి ప్రజలకు విన్నవించడానికి మంత్రులు రంగంలోకి వచ్చారు. ఆయన మా పార్థసారథి. సిగ్గుండాలి కదా పార్థసారథి మీకు. ఓ బాధ్యత కలిగిన మంత్రిగా మీ కార్యకర్త ఆ విధంగా తన సొంత భార్య యొక్క నైటీని చింపుతుంటే అది ప్రత్యక్షంగా విజువల్స్లో కనపడుతుంటే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారయ్యా మీరు మీడియా ముందుకి? సిగ్గు లేదా మీకు? ఏమన్నా సోయలో ఉంటున్నారా మీరు? అసలు అధికారం అనే మదాన్ని తలకెక్కించుకొని మనం ఏం మాట్లాడుతున్నా చల్లతదని అనుకుంటూ నిస్సిగ్గుగా నువ్వు ఒక బాధ్యత కలిగిన మంత్రిగా సొంత సామాజిక వర్గానికి సంబంధించిన తోటి ఎమ్మెల్యేకి అర్ధాంతరంగా ఒక ఉగ్రవాదిగా, ఒక నేరస్తుడిగా, ఓ తీవ్రవాదిగా, ఓ రేపిస్టుగా ఏ విధంగా ఏ నేరం చేశాడని ఆయనని అర్ధాంతరంగా తలుపులు పగలగొట్టి తీసుకెళ్లారని అడగాల్సిన నువ్వు, నీ అధిష్టానాన్ని అడగాల్సిన నువ్వు సిగ్గు లేకుండా తగుదనమ్మా అంటూ ఆ చర్యని సపోర్ట్ చేయడానికి వచ్చారని అడుగుతున్నాం. నేను కూడా అక్కడ నాగరాజు దళితుడా, బలహీన వర్గాలకు సంబంధించినవాడా, మైనార్టీ వాడా కాదు, సంఘటనలో ప్రవర్తించిన తీరు గురించి ఈ దేశం, ఈ రాష్ట్రం ప్రజలు గమనించుకోమని కోరుతున్నాను. దళిత ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా, జాగ్రత్తగా ఉండాలి. మనం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వేసే విష కౌగులి పన్నాగాలలో మనం ఎక్కడ చిక్కుకోకూడదు. ఇప్పటికే బిడ్డల యొక్క చదువులు, ఇప్పటికే వ్యవసాయ రంగము, ఉద్యోగాలు లేక అల్లల్లాడుతున్న బిడ్డల యొక్క భవిష్యత్తుకి దయచేసి మన చిన్న చిన్న వ్యవహారాలను అడ్డం పెట్టి ఇలాంటి కుయుక్తి రాజకీయాలు మనం చిక్కుకూడదని నేను పిలుపునిస్తూ, ఇంకా ఇదే వ్యవహారం మీద సంధ్యారాణి మాట్లాడింది మంత్రి. సంధ్యారాణి యొక్క పిఏ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు కేసు నమోదైతే ఆ రోజున మాట్లాడిన సంధ్యారాణి కనీసం చర్య తీసుకొని సంధ్యారాణి రివర్స్లో ఆ ఆరోపణలు చేసిన
మహిళనే మీద కేసు పెట్టించిన ఘనురాలు ఈమె ఈ మంత్రి సంధ్యారాణి. స్వయానా మంత్రి ఎమ్మెల్యే యొక్క తమ్ముడి మీద కూడా దాడి జరిగింది, శ్రీరాముడు అని ఆయన మీద. 34 మంది మీద తప్పుడు కేసులు బనాయించింది ప్రభుత్వం. హత్య యత్నం కేసులు పెట్టింది, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టింది. అసలు మీరు ఏమాత్రం సిగ్గున్నా, అసలు ఏ సంబంధం లేని అనేకమైన సెక్షన్లు జోడించింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుని కూడా కేసులో పెట్టింది. మరి జంజీ ప్రభావమో జన ఆల్ఫా ప్రభావమో చంద్రబాబు నాయుడికి మేము, మా పిల్లలు, ఆ పిల్లలకు పుట్టే పిల్లల మీద కూడా కన్నేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమే కాదు, మా పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా రాజకీయ చైతన్యాన్ని రగిలిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. అంటే 20-30 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వాళ్ళ తరాలను ఏది కూడా క్షమించకుండా ఉండటానికి సర్వ పనులు చేసి పెడుతున్నాడు. ఈ నిమిత్తమై చంద్రబాబు నాయుడికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు, తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నేను ప్రియ మిత్రులారా, మీడియా సోదరులారా, మీరు కూడా మనసున్న మనుషులుగా, ఈ సమాజంలోని బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఒక్కమారు ఆలోచించండి. ఒకే సందర్భంలో ఓ సీదిరి అప్పలరాజు మత్స్యకారు కుటుంబానికి సంబంధించిన ఓ మత్స్యకారుడైతే, బీసీ కులస్తుడైతే, ఈ రోజున విరూపాక్ష అయిన ఓ కురుబం కులస్తుడైన బీసీ నాయకుడైతే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగితే, అక్కడేమో ఆయన ఒక మాజీ మంత్రి అయితే సీదిరి అప్పలరాజు, ముస్తాఫా అనే మైనార్టీ, మధ్యాంధ్రలో ముస్తాఫా అనే మైనార్టీ, ఉత్తరాంధ్రలో ఒక బీసీ మీద, మధ్యాంధ్రలో ముస్తాఫా మీద, రాయలసీమలోనేమో విరూపాక్ష మీద, 3 ప్రాంతాలలో ఒకే సందర్భంలో ఓ ఎమ్మెల్యేని, ఓ మాజీ మంత్రిని, ఓ మాజీ ఎమ్మెల్యేని 3 మార్లు గెలిచిన ముస్తాఫాని జరిగిన సంఘటన గురించి వివరిస్తాను. అంటే ప్రజాప్రతినిధులుగా ఎదిగిన వారిని కూడా చంద్రబాబు నాయుడికి మేము ఎమ్మెల్యేలుగా ఎదిగినా, ఎంపీలుగా ఎదిగినా, మంత్రులుగా ఎదిగినా కూడా అక్రమ కేసులు బనాయిస్తాడు, అర్ధాంతరంగా అరెస్ట్ చేపిస్తాడు, ఇళ్ల మీద దాడి చేపిస్తాడు, ఇళ్లు పగలగొట్టిస్తాడు. ఏ మాత్రం కూడా మేము మమ్మలను రాజకీయాల్లో ఉండటానికి అర్హులుగా చూడటం లేదు నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క పరివారం. ఇది మీ అసలు రంగు. ఇదంతా ఎందుకు సృష్టిస్తున్నాడంటే, ఏకకాలంలో ఉత్తరాంధ్రలో, మధ్యాంధ్రలో, రాయలసీమలో ఏకకాలంలో బీసీల మీద, ఎస్సీల మీద, మైనార్టీల మీద ఎందుకు దాడి చేపిస్తున్నాడంటే, తన సుపుత్రుడిని డిఎస్సి స్కామ్లో నుండి రక్షించుకునే పన్నాగమే ఇదని ప్రకటిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు అర్ధరాత్రి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని అడుగుతున్నాం. ఆయన నేరం చేశాడా, నేరం చేయలేదా అనేది చట్ట ప్రకారం కోర్టుల పరిధిలో ఉన్న అంశం కదా. ఎమ్మెల్యే కోసం అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వెళ్ళారు? పోలీసులు వెళ్లిన సంఘటనల దృశ్యాలు విరూపాక్ష ఎమ్మెల్యే యొక్క ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతుంది కదా. ఆ హార్డ్ డిస్క్లను ఎందుకు పోలీసులు తొలగించారు? మాకు కారణం చెప్పమని డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను మీకు కూడా కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను మిత్రులారా. ఒకే జిల్లాలో ఓ ఇద్దరుకు జరుగుతున్న అన్యాయం. ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరురాలు మాల గంగమ్మ. మందులు పిచికారీ చేయడానికి 2024 నవంబర్ 13న 2024 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన కొత్తలలో పొలంలో మందు వేయటానికి వెళ్ళిన తన కుమారుడు కనిపించట్లేదని ఈ మాల గంగమ్మ అనే ఆమెడ పోలీస్ స్టేషన్లలో సిఐ స్థాయి నుంచి, ఎస్పీ స్థాయి నుంచి, డిఎస్పీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు కంప్లైంట్లు ఇచ్చింది. ఎవ్వరూ స్పందించలేదు. పోలీసులు స్పందించట్లేదని ఓ సంవత్సరం పాటు ఎదురు చూసిన తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టులో కేసు వేసింది, ఎంక్వైరీ చేయమని అడిగింది. కోర్టు వారు బాగా స్పందించారు. వెంటనే సిట్ని ఓ 16 మంది సభ్యులతో సిట్ని ఏర్పాటు చేశారు. నేను 2 కేసుల మధ్యలో వ్యత్యాసం గురించి, పోలీసు వైఖరి గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాల్ని
ఏ విధంగా జరుగుతుందని ఒక్క కేసులో మీకు నిరూపిస్తాను. ఇలాంటి 4 చెప్తాను మీకు ఈరోజు. మాలగంగమ్మ కోసం ఏర్పాటైన సిట్టు, మాలగంగమ్మ కోర్టుకు వెళితే ఏర్పాటైన సిట్టు, జడ్జి గారి ఆదేశాల మేరకు మాలగంగమ్మ కొడుకును కనిపెట్టాల్సిన సిట్టు మాలగంగమ్మను విచారించింది అట. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఇలాంటి చర్యలు జరుగుతాయా? తన కొడుకు కనపడట్లేదని కోర్టుకు వెళ్ళిన తల్లిని సిట్ అధికారులు పోలీస్ స్టేషన్కి పిలిచి నువ్వే చంపావని ఒప్పుకోమని కొట్టినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ దెబ్బలకు తాళలేక మాలగంగమ్మ లాకప్లో చనిపోతే అక్కడ దళిత మాలకులస్తురాలు చనిపోతే ఆ కేసును కప్పిపుచ్చుకునేదానికి పోలీసులే స్వయంగా శవాన్ని తీసుకొచ్చి, బాడీని తీసుకొచ్చి గ్రామంలోకి పోలీసు పహారాల్లో ఉండి ఆమె బాడీని గ్రామంలో పూడ్చిపెట్టి వెళ్ళారు. స్థానికులందరూ ఇది లాకప్ డెత్, ఆమెను కొడుతుంటేనే చచ్చిపోయింది అని చెప్తుంటే పోలీసులు దగ్గరుండి ఆమెను సమాధి చేయించి వెళ్ళిపోయారు. నేను స్వయంగా మాజీ మంత్రి మేరు నాగార్జున, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు మాదిగ, ఈ మధ్యనే మాజీ మంత్రి శైలజనాథ్, మా లీగల్ సెల్ చైర్మన్ మనోహర్ రెడ్డి 2 విడతలుగా 2 పర్యాయాలు నిజ నిర్ధారణ కోసం వెళితే మిత్రులారా, కనీసం ఆ గ్రామంలోని బాధిత కుటుంబాన్ని కూడా మమ్మల్ని కలవని లేదండి. పోలీసుని దగ్గరుండి సమాధి చేయిస్తున్న దృశ్యాలు మాలగంగమ్మ శవాన్ని చూపించుతాముడు. మాలగంగమ్మ శవాన్ని పోలీసులు ప్రహారాలో ఉండి దగ్గరుండి అలా కాపలా ఉండి సమాధి చేయించి వెళ్ళారు పోలీసులు. ఎంతమంది పోలీసులు ఉన్నారో చూడండి. ఏ నేరం జరగలేదు కదా, సాధారణంగా చనిపోయిందని ఒప్పించారు కదా వాళ్ళ అమ్మాయిని. అంతమంది పోలీసులు ఎందుకు వచ్చారండి? ఆమంట కింద పడిందట, కాలు జారిందట, తల పగిలి చనిపోయిందట. అలా జరిగుండుంటే పోస్ట్ మార్టం చేయాలి కదా. సిట్టు విచారణకు తీసుకెళ్లిన మాలగంగమ్మని ఆమె అక్కడ చనిపోతే ఆవిడని పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మీ సమక్షంలో మీరే చంపివేశారు కాబట్టి ఆవిడ శవాన్ని దగ్గరుండి ఖననం చేయించుకొని వెళ్ళారు. ఇది దుర్మార్గం. దీని మీద పెట్టాలి ఇప్పుడు కేసులు. సిట్ అధికారులందరి మీద కేసు పెట్టాలి. ఆ సిట్ని పర్యవేక్షించిన ఎస్పీ మీద, డిఐజీ మీద కేసు పెట్టాలి. ఇది కదా న్యాయం అంటే, ఇది కదా చట్టం అంటే. ఇక్కడ చేయాల్సిన న్యాయాన్ని తన కార్యకర్తను కొడుతుంటే రక్షించుకోవడానికి వెళ్ళిన ఓ బీసీ కులస్తుడైన ఎమ్మెల్యేని అర్ధాంతరంగా ఉగ్రవాదిలాగా అరెస్ట్ చేసింది నీ దుర్మార్గ ప్రభుత్వం. ఇది ఒక మచ్చు తునకగా నేను చెబుతూ, ఇదొక్కటే కాదు మిత్రులారా. అంటే ఒక కర్నూలు జిల్లాలో 2 వేర్వేరు సంఘటనలలో పోలీసులు ప్రవర్తించిన తీరు, ఎంత నిస్సిగ్గుగా పోలీసులు పనిచేస్తున్నారు. ఏమాత్రం బిడియం పడకుండా, కొందరేనండి అందరు కాదు సుమా, వాళ్ళలో మార్పు వచ్చింది. పోలీసులు అంతకుముందు మా ముఖాలు చూస్తే పక్కకు తిప్పుకొని వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు నమస్కారాలు పెట్టే స్టేజ్కి వచ్చారు. రేపు పొద్దున వచ్చి కలుస్తారు, ఎల్లుండి వచ్చి పోస్టింగ్లు అడుగుతారు. అదంతా మీరు చూస్తారు మిత్రులారా. కొంతమంది మాత్రం ఆ రెడ్ బుక్ రాజ్యాంగ అమలు కోసం, నారా చంద్రబాబు నాయుడు రచించే రచనల్ని అమలుపరచడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. అందరి వివరాలు ఉన్నాయి. దాంట్లో మాకేం బుక్కులు అవసరం లేదు, మాకు బాగా జ్ఞాపక శక్తి ఉంది. ఊరి పేర్లతో సహా, పుట్టుపోతలతో సహా ఆల్రెడీ సమాచారాలు తెప్పించుకున్నాం. అందరి సమాచారాలు ఎవరెవరైతే తైతక్కలాడుతున్నారో, తెలుగుదేశం పార్టీ తానా అంటే తందానా అంటున్నారో, తెలుగుదేశం పార్టీ ఫలానా వాడి మీద కేసు బనాయించని చెప్తే తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారో, అందరి వివరాలు చాలా జాగ్రత్తగా మనసు అనే హార్డ్ డిస్క్లో, మెదడనే హార్డ్ డిస్క్లో సక్రమమైన పద్ధతిలో ఎక్కడ డిలీషన్స్ లేకుండా, ఏ వైరస్ పట్టకుండా, ఏ వైరస్లు రేపొచ్చిన అధికారం తర్వాత మాలో ఎవడైనా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎవడు ముందుకొచ్చినా
వాళ్ళ సంగతి కూడా తేలుస్తాం. వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 2 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ చేతగాని ప్రభుత్వం పోలీసులతో మమ్మల్ని అదుపు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. మేము చేసే నేరాలు ఘోరాలు ఏంటంటే, ఇదిగో మాలగంగమ్మ ఎందుకు చనిపోయిందని అడుగుతున్నాం. మేము చేసిన నేర ఘోరాలు ఏమిటంటే, విరూపాక్షిని అర్ధాంతరంగా ఒక శాసనసభ్యుడిని, చట్ట ప్రకారం ప్రజలు చేనుకోబడిన ప్రజాప్రతినిధిని తీవ్రవాదిలాగా ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతున్నాం. లేదా నువ్వు ఇవ్వాల్సిన పథకాల గురించి అడుగుతాం. అడగకూడదా? అడగటానికి ఈ రాష్ట్రంలో ఎవరికి హక్కు లేదా? అడిగే తీరుతామండి. ఏం భయపడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, రక్షించమని ఓ ఎమ్మెల్యేకి అవమానం జరిగితే, ఎమ్మెల్యే మీద దాడి జరిగితే ఆ ఎమ్మెల్యేని కాపాడాల్సిన పోలీసులే ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యే కొడుకు మీద, తమ్ముడి మీద కేసులు బనాయించారే, ఏం సోద్యమండి ఇదని అడుగుతూ, రెండో కేసు స్టడీ చెబుతాను మిత్రులారా మీకు. ఈరోజు 4 కేసు స్టడీలు చెప్తాను మీకు. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కేస్ స్టడీ అనే పదాలు వాడతాడు కాబట్టి నాకు కూడా బాగా ఇష్టం కలుగుతుంది ఆ పదం మీద. అసలు ఆ కేసు ఏంటో, ఆ కేసును మనం స్టడీ చేస్తే వచ్చే అవుట్పుట్స్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. గుంటూరులో ఈ వారం రోజుల కాలంలో 2 సంఘటనలు జరిగినాయి. ఒకటి, మాజీ శాసనసభ్యుడైన ముస్తాఫాని అరెస్ట్ చేయడానికి ఆయన మీద ఒక కేసు పెట్టి, ముస్తాఫా ఒక వ్యాపారిని కిడ్నాప్ చేసినట్లుగా, బెదిరించినట్లుగా ఆయన మీద కేసు పెట్టారు. వాళ్ళ అబ్బాయి మీద కూడా కేసు పెట్టారు. మీ అందరికీ తెలిసిన విషయమే. అసలు ఏం జరిగిందండి అంటే, ముస్తాఫా గారు స్వయంగా